ఈ యొక్క కార్యమునకు అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి, కన్వీనర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే షాలోమ్ మినిస్ట్రీస్, గ్లోబల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారైనటువంటి సుజాతమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని ప్రతినిధులైనటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి సంఘస్థులకి, సంఘ పెద్దలైనటువంటి వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున ఈ లోకములోనికి యేసు ప్రభుల వారిని పంపించి తన చిత్తమును జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయము మనందరికీ విదితమే. కానీ యేసు ప్రభుల వారు ఇంతగా లోకములో ప్రచురం అవుతున్నా, ఇంతగా తన వెలుగును ప్రకాశింప చేస్తున్నా కూడా కొంతమంది యేసు క్రీస్తు విషయమై అభ్యంతరపడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఔగుస్తు అనేటువంటి రోమా చక్రవర్తి గారి కాలంలో సిరియా దేశపు అధిపతి అయినటువంటి కురేనియా గారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా లెక్కించాలి అనేటువంటి ఆలోచన కలిగి, ముఖ్యముగా యూదయ దేశంలో ఉన్నటువంటి జనాభాని లెక్కించాలి అనేటువంటి ఉద్దేశంతో సర్క్యులేషన్ జారీ చేసినప్పుడు నజరేతులో ఉన్నటువంటి మరియ గారు తన భర్త యోసేపును తీసుకొని బేత్లెహేమునకి రావటము జరిగింది. అక్కడ నిండు చూలాలిగా ఉన్నటువంటి ఆమె లోక రక్షకుడు, సృష్టికర్త, సమస్తమును నడిపిస్తున్నటువంటి వాడు, జగజ్జేతకుడు అయినటువంటి క్రీస్తు యేసుల వారికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే రోమా ప్రభుత్వ అధినేత అంటే చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు గారి యొక్క పాత్ర చరిత్రలో నిజము అనేటువంటిది చరిత్రకారులందరూ ఒప్పుకునేటువంటి విషయం. కురేనియా అధిపతి అనేటువంటి విషయము అందరూ ఒప్పుకునేటువంటి విషయం. ఔగుస్తు పాత్ర సత్యమైనప్పుడు, కురేనియా పాత్ర సత్యమైనప్పుడు, బేత్లెహేములో మరియ గర్భము నుండి యేసు ప్రభుల వారు జన్మించినటువంటి పాత్ర సత్యమవుతుంది. లేదు, అది కల్పిత పాత్ర అయితే కురేనియా యొక్క పాత్ర, ఔగుస్తు యొక్క పాత్ర కూడా కల్పితము అని చెప్పి చరిత్రను తిరగరాయటానికి ప్రయత్నం చేస్తున్నావు అని దాని అర్థం. సరే, యేసు ప్రభుల వారు జన్మించారు. శుద్ధీకరణ ఆచారము జరిగిన తర్వాత యేసు ప్రభుల వారిని దేవాలయములోనికి తీసుకురావటం జరిగింది. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వచనాలన్నిట్లో కూడా ఆయన జన్మించాడు, ఆ వార్త దేవదూతలకి గొల్లలకు చెప్పింది, దేవదూత గొల్లలకి చెప్పింది, గొల్లలు వచ్చారు, ఆనందించారు, అతని గురించి ప్రచురము చేశారు. ఇది గొప్ప విషయం. అయితే ఇశ్రాయేలీలు అలాగే ప్రపంచములో ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా మనము మన పూర్వీకులం దుష్టుడు, భ్రష్టుడు, దుర్మార్గుడు, సాతాను యొక్క కబంధ హస్తాలలో కొట్టుమిట్టాడుతూ, విలవిలలాడుతూ, మతి చెదిరి, జ్ఞానము తప్పి,
ఆలోచన రాహిత్యంగా మనకు తోచింది, మనకు అనిపించింది, ఎవరో చెప్పింది అవునని నమ్మి వెళ్ళకూడనటువంటి త్రోవలో వెళుతూ మనల్ని మనం నాశనం చేసుకుంటూ మన ఇంటి వారిని, మన చుట్టూ ఉన్నటువంటి సమాజమును నాశనం చేస్తూ మనమంతా కూడా ఒక భయంకరమైనటువంటి ఊబిలోనికి దిగిపోతున్నటువంటి తరుణములో, ఒక భయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోతున్నటువంటి తరుణములో ఇది చాలదన్నట్టుగా అనేక రాజ్యాధినేతలు ఇశ్రాయేలీల మీదకి దండయాత్రలు చేసి, బబులోను రాజు మొదలుకొని రోమా చక్రవర్తుల వరకు కూడా యుద్ధం మీద యుద్ధం జరిగించి సుమారు 2000 సంవత్సరాలు వారికి ఒక దేశమంటూ, ఒక గ్రామమంటూ, ఒక ఇల్లంటూ లేకుండా ఎక్కడ ఉండాలో, ఎక్కడ బ్రతకాలో పాలుపోన్నటువంటి పరిస్థితుల్లో, అయ్యా ఏంటి మా బాధ, మా దుఃఖమేంటి, మా గాయమేంటి, మా సమస్యలేంటి, మా దారిద్ర్యమేంటి, మమ్మల్ని పట్టించుకునేటువంటి వారు లేరా, మమ్మల్ని చూసేటువంటి వారు లేరా, మా ఆర్తనాదాలు వినేటువంటి వారు లేరా, స్పందించరా అని ఎదురు చూస్తున్నటువంటి వేళ సాతాను యొక్క మాయలో పడిపోయి పాపము అనేటువంటి దానిని మూట కట్టుకొని నరకము అనేటువంటి ఆ నిత్యాగ్నిలోనికి జారిపోయేటువంటి తరుణములో వీళ్ళందరినీ ఒక భక్తుడు తేరి చూస్తున్నాడు. ఆయన పేరు సుమయోను. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవాలయంలో జరగవలసినటువంటి ఆరాధన, ఆ యాజకత్వాన్ని జరిగించవలసినటువంటి యాజకులు వారి బాధ్యతలను విస్మరించి భక్తి నుండి తొలగిపోయి వ్యాపారం వైపు మళ్ళిపోయి దేవుని సంకల్పమును బోధించకుండా వారు స్వార్థ ప్రయోజనాలతోటి జనులకు చెప్పకూడనటువంటి సంగతులు చెప్తూ, నడిపించకూడనటువంటి విధానములలో నడిపిస్తూ వారినందరినీ నాశన కూపములోనికి పంపిస్తున్నటువంటి వేళ దేవుడు ప్రతి ఉదయమున తన ప్రవక్తలైనటువంటి వారిని ప్రజల యొద్దకు పంపిస్తూ, ఇదిగో మీరు దారి తప్పుచున్నారు, మీరు చేస్తున్నది తప్పు, దేవుడు ఆగ్రహిస్తున్నాడు, మీ మీదకి శిక్ష వస్తుంది అని చెప్పుచున్నా కూడా పెడచెవిన పెడుతూ ప్రతి ఉదయకాలమున పంపించబడుతున్నటువంటి ప్రవక్తలందరినీ చంపుతూ వచ్చినటువంటి కాలమది. ఒక విధంగా చెప్పాలి అనంటే అప్పుడున్నటువంటి ఆ కాలమంతా కూడా, ఆ లోకమంతా కూడా రక్తపాతములతో, అగ్ని జ్వాలలతో, పగలతో, ప్రతీకారాలతో, ఈర్ష్యలతో, ద్వేషములతో రగిలిపోతున్నటువంటి కాలం అది. ఒకవైపు రాజులు దండయాత్రలు చేస్తున్నారు, మరొక వైపు వీరందరూ పాపము చేస్తున్నారు, దేవునికి అభిముఖంగా తిరిగిపోతున్నారు, దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. వారికి తెలియకుండానే సాతానుతో స్నేహం చేసి నడుస్తూ ఉంటున్నటువంటి వారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆయన బాధపడ్డాడు, బాధాతత్వమైనటువంటి హృదయంతో. ఒకనాడు దానియేలు గనక ఏ విధంగా పరాయి దేశంలో మా బ్రతుకు ఇంత భ్రష్టంగా మారిపోయింది, ఇంత వెట్టి చాకిరి చేస్తున్నాము, ఈ రకంగా బానిస బ్రతుకులుగా మారిపోయాయి, యెహోవా దేవుడుగా కలిగినటువంటి ఇశ్రాయేలు సమాజం అని గొప్ప సాక్ష్యం కలిగినటువంటి ఈ ప్రజలు ఈ రోజు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు బాధ మాత్రమే కాదు, మాకు దేవుడైనటువంటి యెహోవా నామమున కూడా అవమానకరము అనేటువంటి బాధతో దేవుని సన్నిధిలో మోకరించి ఆయన విన్నపించుకున్నటువంటి విన్నపం ఏంటంటే, అయ్యా మా పితరులు తప్పు చేశారు, ఒప్పుకుంటున్నాం, మేము తప్పు చేశాము, ఒప్పుకుంటున్నాం,
కానీ మీరు జాలి కలిగినటువంటి వారు కదయ్యా, మీరు కనికరం కలిగినటువంటి వారు కదయ్యా, కృప కలిగినటువంటి వారు కదయ్యా, వాగ్దానమును ఇచ్చి మరవనటువంటి వారు కదయ్యా, దాన్ని నెరవేర్చేటువంటి వారు కదయ్యా. ఇదిగో భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా మీరు సెలవిచ్చినటువంటి 70 సంవత్సరాల కాలము పూర్తయిపోవచ్చున్నది. దయచేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఇశ్రాయేలీలైనటువంటి మమ్ములని ఇక్కడ నుండి విడిపించి మా దేశంలోనికి మమ్మలను నడిపించండి, మీ మాట నెరవేర్చండి, మీరు మహిమ నొందండి, మరలా మీ ప్రజలను స్థిరపరచండి అని చెప్పి విన్నపించుకున్నటువంటి వేళ దేవుడు ఆలకించి ఎవరినండి? పారసీక దేశపు రాజైనటువంటి కోరేషు గారి, ఒక అన్యుడు కోరేషు గారి హృదయాన్ని రేపి ఇశ్రాయేలీలను, యూదులని, ముఖ్యంగా యూదులని యూదయ దేశంలోనికి పంపించి మరలా ఏం చేశాడు? ఆలయమును కట్టింప చేసుకుని ఉంటున్నాడు. అవునా? అలాగే కురేనియ గారు ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అయ్యా ఏంటి 400 సంవత్సరాల నుండి మీ యుద్ధ నుండి ఉలుకు లేదు, పలుకు లేదు, సమాజం అంతా పాడైపోతున్నది, నాశనములోనికి వెళ్ళిపోతున్నది, వీరిని పట్టించుకునేటువంటి వారు లేరు, గద్దించేటువంటి వారు లేరు, హెచ్చరించేటువంటి వారు లేరు, నడిపించేటువంటి వారు లేరు, నాయకుడు లేడయ్యా, నాయకుడు లేడు. వీరిని మీరు కాపాడరా, వీరిని మీరు రక్షించరా, పట్టించుకోరా అని చెప్పి విన్నపించుకున్నటువంటి ఆ వేళ, వరే షిమ్యోను అంటే ఈయనకు మరొక ఆ షిమ్యోను అనేటువంటి పేరు నుండే ఈ పేరు వచ్చింది. ఏ పేరండి? షిమ్యోన్ అనేటువంటి పేరు నుండి ఏ పేరు వచ్చింది? అవునా? సుమయోను. ఆ సుమయోనికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ బాధను నేను అర్థం చేసుకున్నాను బిడ్డ, నీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను, నీ వల్లే అనేకులు ఆలోచించగలిగితే ఎంత బాగుండేది. సమాజం మీద నీకున్నటువంటి బాధ్యత, సమాజం పట్ల నీకున్నటువంటి ప్రేమ, సమాజం బాగుండాలి అనేటువంటి నీ ఆకాంక్ష, వీరిని ఆదుకునేటువంటి వాడు కావాలి, రక్షించేటువంటి వాడు కావాలి, నడిపించేటువంటి నాయకుడు కావాలి అని నువ్వు కోరుకుంటున్నటువంటి నీ విన్నపాన్ని నేను మన్నిస్తున్నాను. నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు కదా, అయితే ఒక మాట, ఏ ఆదరణకర్త కావాలని నువ్వు విన్నపించుకుంటున్నావో ఆ ఆదరణకర్తని నువ్వు కళ్ళారా చూసిన తర్వాతనే నువ్వు కళ్ళు మూస్తావు బిడ్డా అని అన్నాడు. ఆ ఆదరణకర్తను నువ్వు చూసిన తర్వాతనే నువ్వు కళ్ళు మూస్తావు. ఏ ఆదరణకర్త? ఎవరి ఆదరణకర్త? ఇశ్రాయేలీల ఆదరణకర్త మాత్రమే కాదు, సమస్త లోక ప్రజల ఆదరణకర్తను నువ్వు చూసిన తర్వాతనే మరణిస్తావు అని అన్నాడు. అవునా తండ్రి? అలాగైతే మీ మాట నెరవేర్చబడును గాక. అలాగైతే నిన్ను నిరీక్షణ కలిగి ఉంటాను దేవా, విశ్వాసము కలిగి ఉంటాను దేవా, నిన్ను ఎదురు చూస్తూ ఉంటాను. అది మొదలుకొని ఆదరణకర్త వస్తాడు, నా ప్రజలని రక్షిస్తాడు, నా ప్రజల్ని ఆదుకుంటాడు, శత్రు భయము తొలగిస్తాడు, పాపపు ఊబిలో నుండి బయటికి రప్పిస్తాడు, సాతాను చెరలో నుండి విడిపిస్తాడు, నా ప్రజలందరినీ మంచి మార్గంలో నడిపిస్తాడు, వారికి విశ్వాస నిరీక్షణను పెంపొందిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు అనేటువంటి ఒక ఆశతోటి ఆయన ఎదురు చూడటం అనేటువంటి జరిగింది. ఆ దినము రానే వచ్చింది. 8వ దినమున యేసు ప్రభుల వారిని కన్నటువంటి మరియా 8వ దినమున తన భర్తతో పాటు కుమారుని తీసుకొని యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి వచ్చింది. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఈ సుమయోని యొద్దకి పంపించి, సుమయోనో, నీవు దేవాలయమునకు వెళ్ళు,
ఎందుకు దేవా? వెళ్ళమని నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. చిత్తము దేవా, వెళుతాను. ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక చంటి బిడ్డని ఒడిమిలో పొదిమి పట్టుకొని ధర్మశాస్త్ర నియమం చొప్పున దేవునికి ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వేచి ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆమె ఒడిలో ఉన్నటువంటి బిడ్డను చూసి ముగ్ధుడై ముచ్చటపడి పరవశంతో, అమ్మా, నీ చేతిలో ఉన్నటువంటి బిడ్డను నాకొకసారి ఇమ్ము అని చెప్పి తన చేతుల్లోనికి తీసుకున్నాడు. స్పృశించాడు, ముద్దు చేశాడు. తండ్రి వైపు చూస్తూ, అయ్యా, నా దుఃఖమును తొలగిస్తున్నావు, నా ఆశను నెరవేరుస్తున్నావు, నీవు పంపించినటువంటి ఆదరణకర్తను నేను చూడగలిగేటువంటి భాగ్యమును నాకు ఇచ్చావు. నీ మాట నెరవేర్చావయ్యా, నీ మాట నెరవేర్చావు. దయచేసి ఎవరైనా చదవగలిగినటువంటి వారు లూకాసు వార్త 22వ లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనములో నుండి చదవగలిగినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 36లో అక్కడ అన్న ఉంటుంది. రైట్, మనం మనం చదవవలసినటువంటి వచనం ఏంటంటే 29వ వచనం. ఏమంటున్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానముగానంటే, అయ్యా, నా ఆశను తీర్చావు, నన్ను తృప్తిపరిచావు, ఇక చాలయ్యా, ఈ లోకాన్ని రక్షించేటువంటి నాదుడు వచ్చాడు, నాకు నమ్మకం ఉంది, అది చాలయ్యా, అది చాలయ్యా, ఈ జీవితానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు, ఇప్పుడు నిన్ను సంతోషంగా కళ్ళు మూస్తానయ్యా, సమాధానముగా పోనిచ్చుచున్నావు. తర్వాత అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అన్యజనులకు వెలుగుగాను అంటే ఏంటి? చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలందరినీ వెలుగులోనికి నడిపించటానికి. అవునా? నిత్య మరణంలోనికి జారిపోతున్నటువంటి ఆ ప్రజలని నిత్య జీవములోనికి నడిపించటానికి, పాతాళంలోనికి జారిపోయేటువంటి ఆ పిల్లలని పరలోకమునకు ఆరోహణము గావింప చేయటానికి, ఇశ్రాయేలీలను రక్షించటానికి నీవు యేసు ప్రభుల వారిని రప్పించావు అన్నారు. అంటే ఈ సుమయోను ఎంత ఆశతో ఉన్నాడో, ఎంత ఆతృతతో ఉన్నాడో ఇక్కడ ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అయితే యేసు ప్రభుల వారు దేవాలయంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఈ మాట అనలేదు. ఎప్పుడైతే లోకంలో సమస్యను చూశాడో, ఎప్పుడైతే దేవుడికి విన్నపించుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు తన అభయాన్ని ఇచ్చాడో, ఆ అభయము చొప్పున విశ్వాసము కలిగినటువంటి ఆయన అప్పటి నుండే క్రీస్తును గురించినటువంటి వార్త చాటుచున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా. ఏమని ప్రకటించాడట? యేసు ప్రభుల వారి సహోదరుడైనటువంటి యాకోబు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి, ఆ స్టేట్మెంట్ చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడుచున్నటువంటి మాట. దయచేసి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనములో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అన్యజనులలో నుండి
దేవుడు తన నామము కొరకు దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకొనుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జనమెవరు? మనమే. ఆ జనమెవరు? మనమే. మనలను ఏర్పాటు చేసుకొనుటకు ఎవరి నామములో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఎవరి పేరును ధరించుకొని ఉన్నాం, ఎవరిని కలిగి ఉన్నాం, ఎవరి వెలుగు మనలో ఉంది, ఎవరి రక్షణ మనలో ఉంది, ఎవరి పేరట మనకు భవిష్యత్తు ఉంది, ఎవరి పేరట మనకు నిత్య జీవం ఉన్నది, ఎవరి పేరట సాతాన్ని జయిస్తున్నాం, ఎవరి పేరట పాపములో నుండి బయటపడ్డాం, ఎవరి పేరట మనం పరిశుద్ధులముగా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అలా అన్యజనులను ఏమంటున్నాడు చదవండి సార్. అన్యజనులలో నుండి దేవుడు తన గట్టిగా చదవక తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకొనుటకు వారిని ఎలాగు మొదటగా కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఎప్పుడు వివరించి ఉన్నాడు? ఆయనకి ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంగతిని తెలియచేసి ఉంటున్నాడో అది మొదలుకొని యేసయ్యను కళ్ళారా చూసి తనివి తీరా ఆనందించి, అయ్యా నీ చిత్తము చొప్పున నన్ను సమాధానముగా వెళ్ళగలిగేటువంటి అవకాశం నాకు అనుగ్రహించావు అనే సమయం వరకు ఆయన యేసును గురించిన రక్షణని బోధిస్తూ వచ్చాడు. అదే సమయంలో ఇందాక సార్ చదివారు కదా 39వ వచనంలో, ఏ గోత్రమయ్యా? ఏ గోత్రము ఎంటరా? ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రీకురాలును చదవండి. అన్నా అనేటువంటి ఒక ప్రవక్త్రిని ఉండెను. చాలా జాగ్రత్తగా అటెన్షన్ ఉండాలి స్త్రీలు. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి, అపార్థం చేసుకోకూడదు, మన పూర్వీకులలో తాతల ముత్తాతల కాలములో ఆడపిల్లలకి ఏ వయసులో పెళ్లి చేసేవారండి? చాలా బాల్యదశ కదండి, కదా, బాల్యదశలో వివాహం చేసేవారు. నేను ఇక్కడ జస్ట్ రఫ్గా చెప్తున్నాను, ఓ 10 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు. నేను ఇంకా తక్కువ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను, 13 అవటానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా, బట్ 10 చెప్తున్నాను. 10 సంవత్సరాలకు వివాహం చేశారు అని అనుకుంటే ఎన్నేళ్ళు కాపురము చేసిందట? 7 సంవత్సరాలు. అంటే ఎన్నేళ్ళు అయినాయి ఇప్పుడు? మొత్తం 17 సంవత్సరాలు. పాపం ఆ 7 సంవత్సరాలు గడిచిన పిమ్మట తన భర్త మరణించాడు. మరణించిన తర్వాత ఆమె దుఃఖములో మునిగిపోయి నిరాశావాదములోనికి వెళ్ళిపోయి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇలాంటి దేవుడు నాకెందుకు, నాకు వద్దు, నేను నా బ్రతుకు చూసుకుంటాను, అసలు నేను బ్రతకడం ఎందుకు, నేను మరణిస్తే మంచిది కదా అని ఆ రకమైనటువంటి దృక్పథములోనికి వెళ్ళలేదామె. ఎప్పుడైతే తన భర్త మరణించాడో, నాకు బ్రతుకునిచ్చినటువంటి నా దేవుని సన్నిధిలో నేను ఉండాలని భావించి దేవాలయములోనికి వెళ్ళిందామె. ఎస్, మనం పుట్టింది, మనము జన్మించింది కేవలం వివాహం చేసుకోవటానికి కాదు, మనము జన్మించింది పిల్లలను కనటానికి కాదు, మనం జన్మించింది కుటుంబములుగా ఉండి సుఖము, సంతోషము, ఆనందము, ఇక్కడ ఆస్తులు, ఐశ్వర్యములు పెంచుకొని మనమేంటో మనల్ని కనపరుచుకొని వెళ్ళిపోవటానికి కాదు. మనము పుట్టింది అనాది కాల దేవుని సంకల్పము చొప్పున బ్రతకడానికి. అవునా? అలా ఆమె ఆలోచించినటువంటి ఆమె దేవాలయములోనికి వెళ్ళి ఏం చేసిందట? చదవండి, కంటిన్యూ చేయండి. కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరములు భర్తతో కాపురము చేసి బహుకాలము గడిచినదై
84 సంవత్సరాలు విధవరాలై ఉండెను. ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసాం మనం? 17 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉందట? 84 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 101. అంటే మనం రఫ్ గా వేసుకున్న లెక్కే ఇది. నాకు తెలిసి 100 సంవత్సరాలు పై చిలుకు కదా. పై చిలుకు వయస్సులో ఎలా ఉంటదండి? సుజాతమ్మ గారి వయసు ఎంతో నాకు తెలియదు కానీ అమ్మే 70+. అవునా? అమ్మగారు ఈ వయసులో ఇంకా దేవుని సేవ జరిగించాలి నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటట, ఇప్పటికి 20 చర్చిలు ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఆకాంక్ష, అభిలాష 100 చర్చిలను ఏర్పాటు చేయాలనేటువంటి పట్టుదల ఉందట. అది జరుగును గాక, జరగాలి కూడా. దానికోసం మనమందరం కూడా సపోర్టుగా ఉండాలి. ఉండులాగున దేవుడు మనకు బలమును ఇచ్చును గాక, జ్ఞానమును ఇచ్చును గాక. అది జరగాలి. 74 ఏండ్ల పై చిలుకు ఉన్నటువంటి అమ్మకు ఏ రకమైనటువంటి ఆరాటం అయితే ఉందో అమ్మను చూస్తున్నాం. అమ్మని పరిగెత్తమ్మా అనగలవా? త్వరగా పరిగెత్తు అనగలవా? అమ్మ జాగ్రత్తగా అమ్మ అని అంటుంటాం ఆమె వయస్సును బట్టి. మరి 100 ఏండ్లు దాటిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందండి? పండు వృద్ధురాలు కదా, పండు వృద్ధురాలు అయినా ఈ వయసులో నాకెందుకు ప్రయాస అని అనుకోలే. ఏం చేసిందట? ఏమంటున్నాడు అక్కడ? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో ఏమండి, మంచి యుక్త వయసులో ఉన్నటువంటి వారికి ఉపవాసం చేస్తే బీపీ డౌన్ అయిపోతుంది. అవునా? బ్రదర్ నాకు షుగరు, మీరు ఏమనుకోవద్దు, నేను కొంచెం లంచ్ చేసేస్తానంటాడు. అవునా? ప్రేయర్ మధ్యలో. అవునా? ఈరోజు మన పరిస్థితి అది. కానీ 100 ఏండ్ల పై చిలుకులో ఉన్నటువంటి ఆమె ప్రతి దినము దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ! రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ధన్యురాలు. ఆమె జీవితానికి సార్థకత జరిగింది. దేవుడు ఆమెకు జన్మనిచ్చాడు, శరీరాన్ని అమర్చాడు కదా, శరీర అవయవాలను ఇచ్చాడు కదా. కళ్ళకి, చెవులకి, నోటికి, చేతులకి, కాళ్ళకి సార్థకత జరిగింది. ఎస్, మనము జన్మించాము అంటే, దేవుడు మనకు ఒక దేహం ఇచ్చాడు అంటే ఈ అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగా వాడబడాలి. అప్పుడు దేవుడు ఫలానా మంచి కుమారుడా, నీవు నమ్మకస్తుడవై ఉన్నావు, నా చిత్తాన్ని నెరవేర్చావు, నా సన్నిధిలో ఉండు అని చెప్పి దేవుని చేత అభయాన్ని మనం పొందగలగాలి. అవునా? ఆమె దేవాలయమును విడవక రేంబగళ్ళు సేవ చేయించు. అతి ముఖ్యంగా ఇప్పుడు సందర్భంలోకి వస్తున్నాం చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏ గడియలోనే సుమయోను గారు యేసు అనేటువంటి ఆ శిశువుని ఒడిలోనికి తీసుకొని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా సమాధానము చొప్పున నీ దాసుని పోనిచుచున్నావు అని చెప్పి విన్నపించుకుంటున్నటువంటి వేళ అమ్మగారు లోపలికి వచ్చేసి ఆ బిడ్డను చూసింది. చూసి ఆమె ఏం చేసిందో చూడండి. దేవుణ్ణి కొనియాడి అయ్యా, ఇన్ని రోజుల నా మొరను ఆలకించి మీరు యేసు అనేటువంటి రక్షకుణ్ణి అనుగ్రహించారా? నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఉబ్బి తబ్బిపైపోతున్నాను, ఆనంద బాష్పాలు రాలుస్తున్నాను. దేవుణ్ణి కొనియాడి చదవండి సార్. యెరూషలేములో విమోచన కొరకు యెరూషలేములో విమోచన కొరకు ఏం విమోచన? పాప విమోచన, చీకటి విమోచన, భ్రష్టుడి విమోచన, శత్రువుల విమోచన, రాజ్యాధినేతల విమోచన, కరువు విమోచన, దుఃఖ విమోచన, దారిద్ర్యపు విమోచన.
ఈ లోకములో ఉన్నటువంటి సకల సమస్యల విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి కనిపెట్టుచున్నటువంటి వారందరితో అంటే వాళ్ళందరూ ఆవురావురా అంటూ ప్రిలరా, అప్పుడప్పుడు హైజాకులు జరుగుతాయి కదా, హైజాకులు జరుగుతాయి. కొంతమంది ఉంటారు కదా ఉగ్రవాదులు, విమానాల్లో కానివ్వండి, ఇంకో మరో ప్రదేశాల్లో కానీ మరో విధానాల్లో కానివ్వండి, వీరిని ఎత్తుకెళ్ళి వారిని అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ఆ హైజాకులో ఉన్నటువంటి ఆ జనులు లేదా ఆ పిల్లలు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇదిగో ఇది ప్రభుత్వానికి తెలుస్తున్నదా లేదా, మా ఇంటి వారికి తెలిసిందా లేదా, మమ్మల్ని విడిపించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా లేదా, ఎవరైనా కలగ చేసుకుంటే బాగుండు, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని విడిపిస్తే బాగుండు అని చెప్పి వారు అప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, కళ్ళు పెద్దవిగా చేసుకొని, చెవులు రిట్లించి, ఎటువైపు నుండి ఎవరైనా వస్తారేమో, మమ్మల్ని విడిపిస్తారేమో, వస్తే బాగుండు అని కనిపెట్టుకుని ఉంటున్నటువంటి విధానంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆదరణకర్త కోసము, పాప విమోచకుడి కోసము కనిపెట్టుకొని ఉంటున్నారు. ఎవరైతే ఆ ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ చూడండి, మలమలలాడుతూ ఆకలి కేకలు వేస్తున్నటువంటి వారికి పల్లెములో వడ్డించి పాత్రలు చేతికి ఇచ్చినప్పుడు వారి ముఖము ఎలా విప్పారుతుందో, వారి ముఖము ఎలా వెలుగుతుందో, ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో, అలా సంతోషించులాగున ఈమె చెప్పుచున్నది. విమోచన కోసం కనిపెట్టుచున్నటువంటి వారికి వారందరితో యేసయ్యను గూర్చి మాటలాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సుమయోను ఆతృతతో కనిపెట్టాడు. ఆయనకి ఆవేదన ఉంది, ఆయనకి ఆకాంక్ష ఉంది, నా జనులు విడిపించబడాలి. ఒక అన్న కనిపెట్టుకొని ఉన్నది, నా జనులు విడిపించాలని. వారు వారి యొక్క పాత్రలని సమర్థవంతంగా నిర్వర్తించగలిగారు. రైట్. జన్మించినప్పుడు మరియమ్మ కల్లారా చూసింది. దేవాలయమునకు వచ్చిన తర్వాత సుమియోను కల్లారా చూశాడు. ఆ తదుపరి అన్న ఆ ప్రవక్తని కల్లారా చూసింది. ఆ తర్వాత లోకమంతా కల్లారా చూశారు, ఆ తరము వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నానండి, మీలో యేసయ్యను ప్రత్యక్షంగా చూసిన వారు ఎంతమంది? మొహమాటం ఏం లేదు, మీ మనస్సులో ఏ ఆలోచన ఉంటుంది చెప్పొచ్చు. యేసయ్యను ప్రత్యక్షంగా చూసినటువంటి వారు ఎంతమంది? ఆత్మీయ నేత్రములతో మనం అందరము చూచి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆత్మీయ నేత్రం అంటే మనస్సు, అవునా? మనస్సులో నీకెలా కనిపించాడు? ఒక నిలువు టంగి, పెద్ద జుంపాలు, ఓ గడ్డం, అవునా? ఆశీర్వదిస్తున్న హస్తం, అందులో గాయం. ఇదే కదా, ఇదే కదా ప్రియా దేవుని వారలరా. ఆనాడు శరీరాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు, ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? 66 పుస్తకాల వాక్యము రూపంలో ఉన్నాడు. అవునా? 66 పుస్తకాలు బైబుల్ అనేటువంటి గ్రంథములో ఉన్నటువంటి వాక్యము రూపంలో ఉన్నాడు. అయితే ఒక సస్పెన్స్. ఏంటి సస్పెన్స్ అంటే, పెళ్లి చూపులు పెట్టామనుకోండి, పెళ్లి చూపులు పెట్టాం. ఇప్పుడు పెళ్లి కుమారుణ్ణి అంటే చూపులలో ఒకరినొకరు చూసుకోవాలి కదా. చూసుకునేటప్పుడు క్యూరియాసిటీ ఉంటుందా ఉండదా? నాకు కాబోయేవాడు ఎలా ఉంటాడు, కాబోయేటువంటి అమ్మాయి ఎలా ఉంటుంది చూడాలనేటువంటి ఆతృత ఉంటుంది. అలాంటి తరుణంలో వస్తున్నాడు చూడమ్మా అని చెప్పి తలుపు తెరిచి లేదా పరదా జరిపి కన్నొక్కటే చూపించారు. ఎలా ఉంటది? అదేంటి, కన్ను చూస్తే తెలిసిపోతాడా? తెలియడు. కన్నొకటి చూపిస్తే తెలియడు.
కాలొకటి చూపిస్తే తెలియడు. పిల్లరా, తల మొదలుకొని పాదముల వరకు దృశ్యమంతా కనిపిస్తే ఎలా ఉన్నాడు అనేటువంటిది తెలుస్తుంది. అవునా? అవును. ఇప్పుడు 66 పుస్తకాలలో వాక్యము రూపములో యేసయ్య ఉన్నాడు అనంటే యేసయ్య యొక్క స్పష్టమైన దృశ్యం, ఆ రూపం మనకెప్పుడు కనబడుతుంది చెప్పండి? ఎప్పుడు కనబడుతుంది? ఆ 66 పుస్తకాలలో ఉన్నటువంటి లేఖనాలన్నీ మన హృదయములోనికి వచ్చినప్పుడు మనోనేత్రములతో ఆ దివ్య మంగళ స్వరూపము మనకి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు కనబడుతుంది. యేసయ్యను చూడాలని ఆ ఎవరి సుమయోనుకు ఉంది, అన్నకు ఉంది, ఆనాటి జనులకు ఉంది. మనకు చూడాలని ఉంటే ఎలా చూడాలి? వాక్యముని ఎరిగి చూడాలి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, మొదటి వచనం నుండి చివరి వచనం వరకు నీవు చదువుతావా, వింటావా? మరి ఎలా నీవు తెలుసుకుంటావో మెట్టుకు తెలుసుకోవాలి. నీ ఆత్మీయ నేత్రములతో ఆయన చూడగలగాలి, చూసి ఆనందించాలి, మురిసిపోవాలి, పరవశించాలి. అబ్బా, ఎంత గొప్ప సుగుణాల సంపన్నుడు, ఎంత అందమైనటువంటి దృశ్యము, ఎంత అందమైనటువంటి రూపము! అలాంటి గొప్ప రక్షకుణ్ణి నేను చూడగలుగుచున్నాను, ఎరగగలుగుచున్నాను, పొందుకోగలుగుచున్నాను. అలాంటి వాడు నాకు కావాలి అనేటువంటి ఒక భావోద్వేగం మనకు కలగాలి. ప్రియులరా, ముగింపు. దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకి, మీరు నా మాట వినటం లేదు కనుక ఇదిగో ఒక క్షామము రప్పించబోతున్నాను. అది అన్నపానములు లేకపోవటం మూలంగా కలిగేటువంటి క్షామం కాదు. ఏం క్షామం? వాక్యపు క్షామాన్ని కలుగచేస్తాను అని అన్నాడు. ఒక మాట అండి, ఎవరు మొహమాట పడద్దు, దయచేసి హర్ట్ అవ్వద్దు. మనం ఏం మాట్లాడుకోవాలి? ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కదా, నిజం మాట్లాడుకోవాలి. ఏంటి? ఇప్పుడు సెల్ ఫోన్లలో, టీవీలలో, కరపత్రాల ద్వారా మరో రకంగా ఆడియోలు, వీడియోల రూపంలో ప్రత్యక్షంగా ఇలాంటి కార్యక్రమాలు, సెమినార్లు, మీటింగులు ఎన్నో జరుగుతున్నాయి. వాక్యానికి కొరత ఉన్నదా లేదా? వాక్యానికి కొరత లేదు అని మనం అంటున్నాం. అవునా? ప్రియ దేవుని వల్లరా, పేతురు గారు ఒక మాట రాశారు, అది చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో నుండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో నుండి చాలా జాగ్రత్తగా గమనించాలి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరున్నారట? అబద్ధ ప్రవక్తలు ఏం పని చేస్తారు? అబద్ధాలని ప్రవచిస్తారు. అవునా? జరగనివి జరుగుతావన్నట్టుగా చెబుతారు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అప్పుడు అన్నాడు, ఇప్పుడున్నారా? ఉన్నారు. ఆ తర్వాత అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉండిరి. అప్పుడున్నారట, మరి ఇప్పుడున్నారా? ఉన్నారు. ఆ తర్వాత వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు, వీళ్ళు తమను రక్తము పెట్టి కొనినటువంటి ప్రభువును కూడా తృణీకరించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచున్నారు. అలా ఉంచండి. ఇప్పుడు మనము యేసయ్యని మనోనేత్రములతో సంపూర్ణముగా చూడాలని ఆశపడుచున్నాం కదా. అయితే ఈ అబద్ధ ప్రవచనాలు మనం వింటే, అబద్ధ బోధలు మనం వింటే, యేసు ప్రభుల వారి యొక్క స్పష్టమైన రూపం మనకు కనబడుతుందా? కనబడదు. ఏదో నీడ చూపెట్టి ఏమని చెప్తారు? ఇతడే యేసయ్య. అవును కావచ్చు అని మనం అనుకుంటాం అమాయకత్వంతో. ఇప్పుడు మనకు ఛాయ కావాలా? నిజ స్వరూపం కావాలా? నిజ స్వరూపం కావాలి. నిజ స్వరూపం కావాలంటే సత్యవాక్యం తెలియాలి. సత్యవాక్యం తెలియాలంటే సత్యమును బోధించువారు ఎక్కడ ఉన్నారో వెతికి
వెళ్ళాలి, వినాలి. మీరు వాక్యం వినాలి, మీరు వాక్యమును చదవాలి, మీరు వాక్యమును ఎరగాలి, వాక్యములో ఉన్నటువంటి యేసయ్యను చూడాలి. ఆ యేసయ్య ద్వారా మీరు ఆదరణ పొందాలి, ఆ యేసయ్య ద్వారా మీరు పాప విముక్తులవ్వాలి, ఆ యేసయ్య ద్వారా మీరు ఓదార్పునందాలి, ఆ యేసయ్య ద్వారా మీరు ధైర్యమును పొందాలి, ఆ యేసయ్య ద్వారా మీరు రక్షణ పొందాలి, ఆ యేసయ్య ద్వారా మీరు భవిష్యత్తును పొందాలి, ఆ యేసయ్య ద్వారా నిత్య జీవాన్ని పొందాలి, ఆ యేసయ్య ద్వారా పరలోక స్వాస్థ్యాన్ని పొందాలి, సంతోషమును పొందాలి, సమాధానమును పొందాలి, సంతృప్తిని పొందాలి. ఈ షాలోము మినిస్ట్రీలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి మీ బిడ్డలందరికీ కూడా అది అక్షరాల నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వెంకయ్య గారు, మరి చక్కని లేఖనాన్ని దైవజనుల ద్వారా మనం క్రిస్మస్ మెసేజ్గా మనం వినిన్నాము. మరి దైవజనులు చెప్తూ సుమయోను గురించి, తర్వాత ఆషేరు గోత్రికురాలు హన్నా గురించి మాట్లాడుతూ వారి జీవితంలో మరి దేవుని యొక్క వాక్య నెరవేర్పు, ఏదైతే ప్రవచనం నెరవేర్పున్నదో దేవుడు వారిని వాడుకున్న క్రమాన్ని వారు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, మరి యేసుక్రీస్తు వారు రక్షకుడి లోకములో మనందరినీ విమోచించడానికి రిడీమర్గా ఆయన జన్మించాడనే మాటను మనం చూసినప్పుడు అంత మాత్రం కాదు, సత్యమైనటువంటి క్రమంలో మరి మంచి బోధలో మనం